నమస్కారం, నేను మీ జీవిత. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోని గ్రామీణ యువతకు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బైక్ మెకానిక్ హౌస్ వైర్నింగ్ కోర్సులలో ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. 19 నుంచి 45 వయసు వారు అర్హులని తెలిపారు. ఎస్ఎస్సీ మెమో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, 3 ఫోటోలతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాయిన్ అయ్యే వారికి ఉచిత భోజనం, ఉచిత సదుపాయం కలదు. ఎటువంటి రుసుము లేకుండా మొత్తం ఉచితంగా ఇవ్వబడను. ఈ యొక్క ఎస్బీఆర్టీతో పాటు మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వాల యజమానంతో ఈ యొక్క సంస్థ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని గ్రామీణ యువకులు సద్వినియోగం చేసుకోగలరు. ఈ యొక్క సంస్థ మన మహబూబ్ నగర్ బండమీదపల్లి పాలమూరు యూనివర్సిటీ పక్కనే కలదు. ఆసక్తి గల వచ్చి నేరుగా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా మా యొక్క ఫోన్ నంబర్ ద్వారా కూడా సంప్రదించగలరు. మా యొక్క ఫోన్ నంబర్ 9542430607 నంబర్ కలదు. ధన్యవాదాలు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకా సెక్టార్ లో 6వ అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ కు మరోసారి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో జిల్లాది కీలక పాత్ర అని చెప్పారు. అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి వరకు కార్యకర్తలు వేచి ఉండాలని తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లాలలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో పీటీ వారెంట్ పై ఆయనను గుంటూరుకు తరలించారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సాయంత్రం ప్రకటించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో తలసేమియా బాధితులకు ప్రకటించిన 50 లక్షల రూపాయలు విరాళాన్ని తాజాగా అందజేశారు. పవన్ కళ్యాణ్ ఈ విరాళాన్ని చెక్కుల రూపంలో అందజేసినట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్వీట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.